కొత్తగూడెంలో సిపిఐ చరిత్ర. మేయర్గా ఆటో డ్రైవర్. తెలంగాణలో తొలిసారి మేయర్గా సిపిఐ నేత. తెలంగాణ చరిత్రలో అంటే ఈ 12 సంవత్సరాల చరిత్రలో అండ్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా సిపిఐ నాయకుడు ఎవరు కూడా మేయర్ కాలేదట. సో కొత్తగూడెంలో సిపిఐ సరికొత్త చరిత్ర సృష్టించింది. అండ్ దట్టు ఆ పార్టీ ఒక ఆటో డ్రైవర్కి మేయర్ పదవి ఇచ్చింది. కొత్తగూడెం కార్పొరేషన్ ప్రథమ పౌరుడిగా గణేష్. 100 ఏండ్ల సిపిఐ చరిత్రలో అరుదైన రికార్డ్. ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ మేయర్లుగా 4 సిపిఐ నేతల ప్రాతినిధ్యం. సో విజయవాడ మేయర్లుగా గెలుపొందిరు కానీ ఇక్కడ గెలుపొందలేదన్నమాట. 100 ఏళ్ల చరిత్ర గల సిపిఐ తెలంగాణలో చరిత్ర సృష్టించింది. ఇటీవలే ఖమ్మంలో ఘనంగా లక్షల మందితో శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న సిపిఐని ఇటీవల కొత్తగా ఏర్పాటైన కొత్తగూడెం మేయర్ పదవి వరించింది. తొలి మేయర్గా పీఠమెక్కిన సిపిఐ నేత మూడ్ గణేష్. ఆయన వయసు జస్ట్ 33 ఇయర్స్. అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నమోదు చేశారు. కుటుంబ జీవనం కోసం ఆటో డ్రైవర్గా పనిచేసిన మూడ్ గణేష్ సొంతూరు సుజాతానగర్ మండలం కోమటిపల్లి. 100 ఏళ్ల చరిత్ర పూర్తి చేసుకున్న సిపిఐ నేతగా మేయర్గా ఎన్నికైన అరుదైన అవకాశం గణేష్కే దక్కింది. తెలంగాణలో సిపిఐ నేత నగర ప్రథమ పౌరుడిగా ఎన్నిక కావడం ప్రథమమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మేయర్లుగా 4 సిపిఐ నేతలు సేవలందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక నగరపాలక సంస్థ మేయర్గా ఎన్నికైన వారిలో గణేష్ 5వ వాడు. తెలంగాణలో తొలి నేత కూడా గణేషే. 2019లో సొంతూరులో బీఆర్ఎస్ తరపున ఎంపీటీసీగా ఎన్నికైన గణేష్ 2023లో సిపిఐలో చేరిండు. ఈ నెల 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో 20వ డివిజన్ నుంచి ఆయన ఎన్నికయ్యారు. కొత్తగూడెం మేయర్ పదవిని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. సిపిఐ నుంచి 3 కార్పొరేటర్లు ఎన్నికైన గణేష్ను మేయర్ పదవి వరించడం విశేషం. ఆయనకు భార్య సింధు, కొడుకు సాత్విక్ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నగరపాలక సంస్థగా అవతరించిన విజయవాడలో తొలిసారి ఎన్నికలు జరిగినప్పుడు 1981 నుంచి 1986 వరకు 3 సిపిఐ పి వెంకటేశ్వరరావు, ఐతా రాములు, లంకా గోవిందరాజు మేయర్లుగా పనిచేశారు. 1992లో రెండోసారి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. తిరిగి 2005లో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కూటమిగా పోటీ చేసినప్పుడు ఏడాది పాటు సిపిఐ నేత తాటి శకుంతల మేయర్గా పనిచేశారు. మిత్రధర్మంతో సహకరించిన కాంగ్రెస్, సిపిఐ చెప్తున్నది. వాళ్ళిద్దరూ పొత్తులో భాగంగా ఉన్నారు కదా. ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ దూరంగా ఉంటుందట. ఈ నెల 11వ తేదీన జరిగిన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్నికైన 8 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారట. సో అక్కడ బీఆర్ఎస్ కూడా 8 గెలిచింది. కాంగ్రెస్ ఇయ్యకపోతే మేము ఇస్తామని కేటీఆర్ కూనంనేనికి ఫోన్ చేసిండట. అందుకే కదా కవిత అన్నది, అదే తోక పార్టీ అంటే తోక పార్టీకి తోకగా మారినవిందని. సో మొత్తానికి ఇక్కడ ఎలక్షను కూనంనేని సాంబశివరావు అసలు యాక్చువల్గా వీళ్ళు మేయర్ మాకని కొట్టుకున్నారు కాంగ్రెస్, సిపిఐ వాళ్ళు. లేకపోతే అక్కడే పొత్తు అయిపోయేది, ఎవరో ఒకరు ఉండేది. కానీ ఈ దీంట్లో గొడవలో భాగంగా ఎవరికి వాళ్ళుగా పోటీ చేశారు. ఇటువైపు కూనంనేని తిరిగిండు, అటువైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిరిగిండు. కానీ ఎంత పొంగులేటి తిరిగినా కూడా సిపిఐ చాలా బలంగా 22 స్థానాలు అక్కడ గెలుచుకున్నది. మామూలు విషయం ఏం కాదు. సో ఇట్లా కమ్యూనిస్టు పార్టీలు మరి కొత్తగూడెంలో సాధ్యమైంది, ఖమ్మం జిల్లాలో సాధ్యమైంది కొన్ని ప్రాంతాల్లో, మరి రాష్ట్రం అంతా ఎందుకు సాధ్యమైతలేదు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, పార్టీని ప్రక్షాళన చేయండి. ఎందుకు జరుగుతలేదు? ఇప్పుడు అక్కడ హోరాహోరీగా తలపడి నెంబర్ గేమ్లో మీరు సక్సెస్ అయ్యారు కదా, మరి అదే నెంబర్ గేమ్ రాష్ట్రం అంతా ఎందుకు ఆడలేకపోతున్నారు? అసలు సిపిఐ, సిపిఎం కలిసి ముందుకెళ్ళాలి అనే ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారు?